अस्मद्गुरुभ्यो नमः। अनाघ्रतावद्यं बहुगुणपरिणाहि मनसो दुहानं सौहार्दं परिचितमिवाथापि गहनं पदानां सौभ्रात्रादनिमिषनिषेव्यं श्रवणयोः त्वमेव श्रीर्मह्यं बहुमुखय वाणी विलसितं तर्कत्रयन्तमर्मज्ञं प्रबोधनपरायणं जिज्ञासुजनजीवातुं श्रीरङ्गार्य गुरुं भजे। ओम अस्मद्गुरुभ्यो नमः। श्रीमते रामानुजाय नमः। प्रिय భగవద్బంధువులారా, అత్యంత విశేషమైనటువంటి ధనుర్మాస మహోత్సవాలు మొన్ననే ప్రారంభమైనట్టుగా ఉన్నాయి. ఇవాళ అప్పుడే రేపటితోటి గోదా కళ్యాణం. ఈరోజు విశేషమైనటువంటి కార్యక్రమాలు. ఉదయం పూట కొట్నం, సాయంకాలం ఎదుర్కోలు మహోత్సవం జరుగుతుంది. ఈనాడు అమ్మ గోదాదేవి పరమాత్మ సన్నిధికి విచ్చేసి ప్రార్థన చేస్తున్నారు. ఈ విధంగా కరవైగల్ పిన్ సెండ్రు కానం సేరుందున్వోం அறிவொன்றும் இல்லாத வாய்க்குலத்து உந்தன்னை பிறவி பிருந்தனை புண்ணியம் யாமுடையோம் குறை ஒன்றும் இல்லாத கோவிந்தா உந்தன்னோடுறவேல் நமக்கிங்கொழிக்க ஒரியாது அறியாத பிள்ளைகளும் அன்பினால் உந்தன்னை சிறுபேரரைத்தனவும் சீரியருளாதே ఇరైవాని తారాయ్ పరయేలో రెంబావాయ్ అంటూ ఈరోజు క్షమాప్రార్థన అండి. హే భగవాన్ కృష్ణ పరమాత్మ, మేము ఏమి పుణ్యం చేసుకున్నామో మాకు వేదాంగాలు ఏమీ తెలియదు. ఎవరు? మన గోదమ్మ వారు, గోపికల మేమంతా, గోపికల బృందం అంతా కదా చేస్తున్నటువంటి వ్రతాన్ని తెలిసి తెలియక చిన్ని చిన్ని పేర్లతో నిన్ను సంబోధించాము. ఏమన్నారు? నిన్న ఏమని సంబోధన చేశారు? పరమాత్మని గోవింద అన్నాము. తెలిసి తెలియక నీ నామాలను పలికాము, కానీ సంపూర్ణంగా తెలుసా? తెలియదు. అందుకని నీవేమైనా నొచ్చుకున్నావేమో. నీవు మా యొక్క సంబోధనల వల్ల మాలే అన్నాము, మణివన్న అన్నాము, గోవింద అన్నాము. మేము ఎలాంటి వాళ్ళమంటే ఆవుల వెంట అడవికి వెళ్ళేటటువంటి వాళ్ళం. మాకు ఇంకే విషయము తెలియదు. మరి ఏం తెలుసమ్మా మీకు అంటే, కేవలం ఈ మా పెద్దలు చెప్పినటువంటి పనిని చేయడం తెలుసు. అమ్మ నాన్న చెప్పిన పని ఏం చేయాలి? అమ్మ చెప్పిందండి మాకు ఈ పని అని చేస్తూనే ఉండడం తెలుసు. మా పెద్దలు చెప్పినటువంటి పనిని ఆచరించుటయే మాకు తెలుసు. అదొక్కటి తెలిస్తే చాలట. అందుకనే గోపికలంతా ఎంత పుణ్యాన్ని సంపాదించుకున్నారు. గోదాదేవి అదే విషయాన్ని ఈరోజు తెలియజేస్తున్నారండి. మాకు తెలిసిన విషయం వల్ల ఆవుల వెంట వెళ్ళడము, గోశాలకు వెళ్ళడము, గోశాలనంతా శుభ్రం చేయడం అండి బాలికల పని. ఇంటి ముందు కళ్ళాపి జల్లడం, ముగ్గులు వేయడం. ఈ ధనుర్మాసం అంతా ఏంటి? నెల రోజులు పెద్ద పెద్ద ముగ్గులు, రంగవల్లికలన్నీ ఇంటి ముందర వేస్తున్నాం కదా. ముఖ్యంగా ఈ 3 రోజులు, ఈ సంక్రాంతి 3 రోజులు, సంక్రాంతి పురుషుడిని స్వాగతించాలట. స్వాగతించేటప్పుడు ఎలా ఉండాలంటే, మన వాకిలు అసలు కనిపించకూడదు, అంత ముగ్గులు ఉండాలి రంగవల్లికలతోటి. ఎందుకంటే ఉత్తరాయణ పుణ్యకాలం సమీపిస్తుంది కదా. సూర్య భగవానుడికి స్వాగతం పలకడానికి అంత చక్కని రంగవల్లికలతోటి స్వాగతం పలుకుతాము. అప్పుడు ఇంకా చిన్న చిన్న ముగ్గులు వేయరు. అందుకనే సంక్రాంతికే పెద్ద ముగ్గులు. ఎందుకు అంటే, ఇది మనకి దక్షిణాయనము ముగుస్తుంది రేపటితోటి. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. అంటే సూర్య భగవానుడి యొక్క దేవతలందరికీ కూడా తెల్లవారిన సమయం రేపు. అది విశేషం కదా. అందుకని విశేషమైనటువంటి పండుగ మనకు సంక్రాంతి పండుగ. ఏమంటారు సంక్రాంతి పండుగని? ఒకరోజు జరిగేటటువంటి పండుగ కాదు, 3 రోజులు జరిగే పండుగ కాదు, నెల రోజుల పండుగ అయింది. అందుకే పెద్ద పండుగ అంటారు దీన్ని. చిన్న పండుగ కాదండి. మనకు నెల రోజుల నుండి డిసెంబర్ 17వ తారీఖు నుండి రేపటి వరకు జరుగుతున్నటువంటి జనవరి 14వ తారీఖు వరకు 30 రోజుల పెద్ద పండుగ అండి. ఇన్ని పండుగలు ఉంటాయి మనకు, విశేషమైన పండుగలు. ప్రతి పండుగ ప్రకృతిని ఆరాధనగా చేసుకొని సూర్య భగవానుడిని యొక్క స్థితిగతులను బట్టే ఉంటాయి మనకు పండుగలన్నీ. ప్రకృతిలో విశేషమైన మార్పు కనిపిస్తుంటుంది. సూర్య భగవానుడి యొక్క స్థితి కొద్దిగా మారుతూ ఉంటుందండి. అందుకే ప్రతి మాసానికి
అటువంటి పుణ్యమైనటువంటి కార్యక్రమం మనం జరుపుకుంటున్నాం ఈ నెల రోజులు కూడా. భగవంతుని ఆధ్యాత్మికమైనటువంటి భావన అండి మనదంతా. ఆధ్యాత్మికత కాకుండా మనం ఏదో సంతోషంగా ఆనందంగా ఊరికే దాన్ని ఏమంటారు కాలక్షేపం చేయడం కాదు మన జీవన విధానం. ప్రతి నిత్యము కూడా ప్రతినిత్యము ప్రతిరోజు ఇంట్లో ఆరాధన చేసుకుంటాం కదండి. ప్రతినిత్యము దీపారాధన చేస్తాం. దీపారాధన ద్వారా మనలో ఉన్నటువంటి కర్మబంధాలన్నీ మెల్లిమెల్లిగా తొలగిపోతుంటాయండి. అలా తొలగిపోవడానికే మనకి ఇన్ని పండగలను ఏర్పాటు చేసి ప్రకృతిలో లభించేటటువంటి మార్పుల వల్ల పండుగలను ఏర్పాటు చేశారు మన పెద్దలు పూర్వాచార్యులు. వాటిని పాటించుటయే మన కర్తవ్యం. గోదమ్మవారు చెప్పింది అదే. మనం అదే పని చేయాలి. ఇంట్లో గడపకి ప్రతినిత్యము పసుపు రాసి ముగ్గేసుకోవడం ఇది మన ఆచారం. కానీ ఇప్పుడు కలర్ వేసేస్తున్నాం. కలర్ దానిపైన పసుపు కలర్ వేసి ఏదో డిజైన్ వేసి ముగ్గులు వేసిన పెయింట్ తోటి వేసిన మళ్ళీ ఏం చేస్తాం, మళ్ళీ పసుపు రాయడం, మళ్ళీ వరిపిండితో ముగ్గు వేయడం అనేది ఏమిటి మన ఆచారం. ఈ విధంగా మన ఆచారాలను ఎక్కడా పోగొట్టుకోకుండా మన పెద్దలు చెప్పిన మార్గంలో ప్రయాణిస్తూ ఉన్నాము. మేము కూడా చేసేది అదే అని అమ్మ గోదమ్మ తెలియజేస్తున్నది ఈనాటి పాసురంలో. కర్ర వైహల్ పిన్ చెండ్రు కానం షేరుందుండోం అంటే కరవైహళ్ళు అంటే పశువుల యొక్క అండి. పిన్చెండ్రు అంటే వెనకాల పోతున్నాం. ఎవరు వెంట పోతున్నామండి? మహర్షుల ఒక ఆచార్యులు కాదు, మహానుభావులు కాదు, భాగవతోత్తములు కాదు, పశువులండి. పశువులకు ఏం తెలుసు? వాటిని ఎక్కడ తీసుకుపోతే అక్కడికి వెళ్తాయి, అక్కడ ఉన్న పచ్చిక బయలు మేస్తాయి. అలాంటి పశువుల వెంట వెళ్ళేటటువంటి వాళ్ళం అంటే చిన్నతనం కదా. తనాన్ని మనము మేమే గొప్ప అని చెప్పుకోరాదు కదా. పెద్ద పెద్ద వాళ్ళు ఏం చెప్పుకున్నారు? మహానుభావులు నైత్యానుసంధానం చేసుకోవాలి, మాకేమీ తెలియదుదండి అని చెప్పారు. పరాశర భట్టర్ అంతటి వారే మహానుభావులు చేసినటువంటి కార్యక్రమాలలో ఏమైనా మేము కేవలం కానం అంటే అడవికి వెళ్ళిపోతూ ఉన్నాం. పశువుల వెంట అడవికి వెళ్ళిపోతూ ఉన్నాము. అక్కడ వెళ్ళి అవేమో పచ్చిక బయలు మేస్తూ ఉంటాయి. మేమేం చేస్తాము? అక్కడికి తీసుకుపోయిన పదార్థాలను భుజిస్తాము. అడవికి వెళ్ళి భుజించేటటువంటి వాళ్ళము. భుజించి ఏం చేయాలి? ఈ శరీరాన్ని పోషించుకునే వాళ్ళం. శరీర పోషణకని ఆహారం స్వీకరిస్తాము. ఆ ఆహారాన్ని ఎక్కడ స్వీకరిస్తున్నాము? అడవికి వెళ్ళి స్వీకరిస్తున్నాము. ఆ యుక్తులతో అయితే ఒక్కటి కూడా మేము చేసినటువంటి మాకొక్క పుణ్యం ఏమన్నా ఉందా అంటే ఏమీ లేదు. శరీర పోషణ కోసమనే వెళ్ళేటటువంటి వాళ్ళము. ఒక్క విషయం కూడా ఇది మంచి విషయం అనే విషయం మాకు తెలియదు అంటున్నారు. తెలియదండి గోపికలకి గోదమ్మ వారికి. పశువుల వెంట అడవికి పోవడం, అక్కడ భుజించడము. పోనీ సత్పురుషులు నడయాడినటువంటి స్థలాలకు వెళ్తున్నామా? సత్పురుషులు నడయాడిన స్థలాలు ఉన్నాయండి మనకు. అడవికి వెళుతున్నాము అంటే నైమిషారణ్యం, అరణ్యం, అక్కడికి వెళ్తున్నామా? అక్కడ మహర్షులందరూ కూడి ఉండి అష్టాదశ పురాణములను శ్రవణము చేసినటువంటి విశేషమైన స్థలము కదా. నైమిషారణ్యం వెళుతున్నామా? లేదు. పోనీ బదరికారణ్యం వెళుతున్నామా? బదరికాశ్రమం, బదరి అనేటటువంటిది పెద్ద వనం. ఆ బదరి వనంకి వెళ్తున్నామా? అక్కడికి లేదు. అక్కడ నారాయణులు ఇద్దరు వేంచేసి ఉండి అష్టాక్షరి దివ్య మంత్రాన్ని ఉపదేశం పరమాత్మ ఇచ్చినటువంటి దివ్య స్థలం అండి. బదరికాశ్రమాన్ని తప్పనిసరిగా దర్శించాలి. పోనీ మేము బదరికాశ్రమము వెళ్ళడం లేదు, కేవలం దండకారణ్యం వెళ్తున్నామా? పోనీ దండకారణ్యంలో ఆనాడు రామచంద్రుడు అంతా నడయాడినటువంటి స్థలము. అక్కడ మహర్షులండి, ఎంతమంది మహర్షులో కుటీరాలు నిర్మించుకొని నిత్య హోమాది కార్యక్రమాలు చేస్తూ భగవద్ ధ్యానం చేస్తూ ఉన్నటువంటి స్థలం. ఆ దండకారణ్యానికి వెళ్ళడం లేదు. పోనీ నైమిషారణ్యము కాదు మేము వెళ్ళేటటువంటిది, సామాన్యమైనటువంటి అడవి. అక్కడికి వెళ్ళి పూజించేటటువంటి వాడు. మాకేమన్నా జ్ఞానం ఉంటుందా? ఏమీ లేదు అంటున్నారు. అరివొన్రుమిల్లాద వాయిక్కులత్తు. పోనీ జ్ఞానమే లేనటువంటి గోపకులంలో జన్మించాం. పోనీ మా కులమన్నా విశేషంగా శ్రేష్టమైన కులమా? ఏ బ్రాహ్మణోత్తముల కులమా? కాదు. ఎటువంటి కులం? జ్ఞానం కుడికి ఎడమకి తేడా తెలియనటువంటి కులం మాది. ఏదో రోజులు లేవగానే దినచర్య పనులు చేస్తూ వెళ్ళిపోవడమే కానీ ఇలా చేయాలట, భగవద్ ధ్యానం చేయాలట ఏమీ తెలియదు.
జ్ఞానమే లేనటువంటి గోపవంశములో జన్మించాము మేము. ఇంకెక్కడ వస్తుంది జ్ఞానం? ఆ కులానికే పేరు వచ్చేసింది అట్లా, జ్ఞానమే లేనటువంటిది. అటువంటి ఆ వంశంలో జన్మించాము కదా. సరే, అయితే అప్పుడు కృష్ణుడు అన్నాడు, కర్మ జ్ఞాన భక్తి యోగాలు ఏమీ లేవు మాకు అంటున్నారు. కర్మ భక్తి జ్ఞాన యోగాలు ఉండాలండి. ఉంటే పరమాత్మ వైపు, పరమాత్మ యొక్క కృప అనే కటాక్షం అనేది గురుస్తుంది. సరే, మీరు కోరిన ఫలం ఏమన్నా ఉందా? మరి పోనీ మీరు కోరిన ఫలం పొందాలంటే మీ దగ్గర ఏదైనా ఒక సుకృతం ఉండాలి. అంటే ఏదైనా ఒక మంచి పని మీరు చేసి ఉండాలి. ఏం చేశారు అదన్నా చెప్పండి. ఏమీ లేదు లేదు చెప్తున్నారు కదా. కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగము లేకపోయినా మీరు చేసేటటువంటి, మీరు ఈ ఫలాన్ని పొందాలంటే మీరు ఏమన్నా ఒక సుకృతం చేసుకుంటే దాన్ని చెప్పండి. ఏం చేసుకున్నామా? మేమా సుకృతమా అని చెప్తున్నారు. ఆయ్ కులత్తు ఉందన్నోడురవేల్ நமக்கிங்குஜிக்க அறிவொன்றுமில்லாத வாய்க்குலத்து ఉందన్నై పిరవి పిరుందనై పుణ్యం యాముడయోం అంటున్నారు. మేము చేసుకున్న ఒక పుణ్యం ఉన్నదండి అన్నారు. మేము ఈ గోపవంశంలో జన్మించినా కూడా మేము చేసుకున్నటువంటి పుణ్యం ఉన్నది. ఏమిటా పుణ్యం? ఓహో, ఏం పుణ్యం చేసుకున్నారా? అదే మాకు గొప్పనైన భాగ్యం అంటారు. అహో భాగ్యం అని అందరూ ఋషులు మహర్షులు కూడా కొనియాడుతున్నారటండి. రేపల్లెలో ఉన్నటువంటి గోపవంశాన్ని అంతా ఇప్పుడు కొనియాడుతున్నారు. ఆహా, వీళ్ళు ఎంత భాగ్యవంతులండి. ఒకప్పుడు చిన్నతనంగా చూశారు వంశాన్ని, కాదు ఇప్పుడు ఎంత గొప్పవాళ్ళు. ఎందుకు అంత గొప్పవాళ్ళు అయ్యారు అంటే, కురై ఒండ్రు మిల్లాద గోవింద, ఏ కొరత లేనటువంటి నీవు మా వంశంలో జన్మించుటయే మేము చేసిన గొప్ప పుణ్యం అంటున్నారు. కృష్ణ పరమాత్మ, నీవు వేదవేద్యుడవు కదా, పరమపదములో ఉండవలసినటువంటి మహానుభావుడవు కదా. మేమేమో చాలా చిన్నవాళ్ళం. ఎక్కడో మహర్షులు ఉన్నారు, బ్రాహ్మణోత్తములు ఉన్నారు, వేదాంగవేత్తలు ఉన్నారు. వాళ్ళ కులంలో కాకుండా నీవు వీరందరినీ కాకుండా మమ్మల్ని ఎంచుకొని గోకులానికి ఇచ్చేసావే. మేమేమో ప్రార్థన చేశామా? హే భగవాన్, నీవు మా కులంలోకి రమ్మని ప్రార్థన చేసామా? చేయలేదు. నీవే మమ్ములని గుర్తించి మా వంశంలోనికి వచ్చి ఉండడమే మేము చేసుకున్నటువంటి గొప్పనైనటువంటి పుణ్యం అంటున్నారు. அறிவொன்றுமில்லாத வாய்க்குலத்து ఉందన్నై పిరవి పిరుందనై పుణ్యం నాముడయోం, ఇదే మేము చేసుకున్న పుణ్యం. ఓహో, ఉందన్నోడురవేల్ నమకింగుజిక్క ఒరియాదు, నీకు మాకున్న బంధము మామూలుది కాదు అంటున్నారు. కృష్ణ పరమాత్మకి గోపికలకి గోదమ్మ వారికి ఉన్న బంధం మామూలుది కాదట. ఇది ఈనాడు పోయేది కూడా కాదు, ఎప్పుడు నిరంతరం ఉండాల్సిందే. అది కోరుతుందండి అమ్మ, గోదమ్మ తల్లి కోరేదే అది. పరమాత్మతో నిత్య సంబంధాన్ని కోరుకోవాలట. మనం ఏదో కోవెలకు వచ్చామండి, వచ్చినంత వరకు ఏదో నమస్కరించుకున్నామా వెళ్ళిపోవడం కాదు. హే భగవాన్, మొన్న రాలేకపోయాను, ఈరోజు వచ్చాను, క్షేమంగా ఉన్నారా అని మనము మన ఇంట్లో ఉన్నటువంటి మన ఆప్తులతో ఎలానైతే మాట్లాడతామో ఆ విధంగా పరమాత్మతో సంభాషించగలగాలి. అది ఉత్తమోత్తమైనటువంటి భక్తి తత్వం. ఉందన్నోడు రవే నమక్కింగుజిక్క, నీకు మాకు ఉన్నటువంటి బంధము ఈనాటిది కాదు, అది పోయేది అసలే కాదు. ఆహా, అవునా, మన సంబంధం పోదా? మరి పోదు గనకనే నీవు మా కులంలో జన్మించావు, అంతే కదండి. లేకపోతే ఎన్ని వంశాలు లేవు. ఉత్తమోత్తములు, బ్రాహ్మణోత్తములు, నిత్యము వేదాంగాలు అభ్యసించేవాళ్ళు, మహర్షులు, ఋషులు, ఆళ్వార్ల వంశము ఎన్ని ఉన్నా కూడా నువ్వు ఈ లోకంలో మా చెంతకు చేరావు అంటే మన బంధం ఈనాటిది కాదు, ఈనాటి బంధం కాదు మనది, ఈనాటిదో అని చెప్తున్నారు. సరే, అరియా అద పిళ్ళైగలో మన్బినాల్. సరే పోనీ కానీ ఒక విషయం చెప్తాము స్వామి. ఏమిటి చెప్పండి. మేము అజ్ఞానం కలిగినటువంటి పిల్లలం, చిన్న పిల్లలు కదండి. మన గోపికలంతా చిన్నప్పుడు ఆచరిస్తున్న వ్రతం ఇది. మాక అజ్ఞానమే ఉంది నిండా. అన్ని విషయాలు సంపూర్ణంగా తెలిసిన వాళ్ళం కానే కాదు, అసలు ఏమీ తెలియని వాళ్ళం. ఆ అడవిలో ఆ పశువుల వెంట వెళ్తున్నామని చెప్పాం కదా. అజ్ఞానం కలిగినటువంటి పిల్లలం కనుక ప్రేమతోటి నిన్ను పలికాం, ప్రేమతోటే పిలిచాం నిన్ను. అజ్ఞానం అయితే ఉంది, ఎలా పిలవాలో, ఏంది పిలవాలో, ఎట్లా మంత్రాలు చదవాలో, పరమాత్మని ఇలా కొలవాలి, ఈ మంత్రం చదవాలి, ఆ మంత్రం ఏది తెలియదు. కృష్ణ అన్నాం, గోవింద అన్నాం, మాధవ అన్నాం, మధుసూదన అన్నాం. అందులో కూడా ఎన్ని తప్పులు పలికామో తెలియదు, తెలుసా?
అనేటప్పుడు చక్కగా తెలిసిన పదమైనా సరే, మొన్న కుంభకర్ణుడు ఏమన్నాడు? నిర్దయ అడగాలనుకొని నిద్దుర అన్నాడు. ఒక్క అక్షరం అటు ఇటు. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. క్షమాప్రార్థన అండి, అదే క్షమాప్రార్థన ఈరోజు చేస్తుంది అమ్మవారు. ఒక అక్షరము, ఒక పదం అటు ఇటు అయితే అర్థమే మారిపోతుంది. అటువంటిది 30 పాటలు ద్రవిడ భాషలో ఉన్నాయి, పాడుతూ ఉన్నాం. అరివొండ్రు మిల్లాద దగ్గర ఏమంటున్నాము? అక్షరం అటు ఇటు అంటే అర్థమే ఏమి మారిపోతుందో తెలియదు, అజ్ఞానం. అందులోనూ చలి, ఆ చలిలో కూర్చొని పొద్దున్నే ఏమో సేవాకాలం చేయాలి, అర్చక స్వాములతో గబగబా చదవాలని ఆరాటం. అందులో ఎన్ని తప్పులు దొర్లుతున్నాయో అమ్మ క్షమించు, ఎన్ని తప్పులు దొర్లాయో స్వామి క్షమించు అని క్షమాప్రార్థన. అందుకనే కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనావా ప్రకృత్యై స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి అని చెప్పుకుంటాం చివరికి. క్షమాప్రార్థన ఇది మనస్సు ఇక్కడ మనము సేవాకాలం చేస్తుంటాం, కానీ మన మనస్సు ఎక్కడెక్కడికో తిరిగి వస్తుంది. అసలు బుద్ధి ఏం ఆలోచిస్తుందో తెలియదు. నాకు తెలియక నా మనస్సు ద్వారా, నా క్రియాకలాపం ద్వారా ఏ పొరపాటు జరిగినా వాటన్నింటినీ మన్నించి క్షమించగలరు. ఇవాళటి పాశురం. ఎన్నో పొరపాట్లు జరుగుతుంటాయండి. మానవుడు అన్న తర్వాత మనిషి అన్నాక పొరపాట్లు జరుగుతాయి, సహజం. సీతమ్మవారే చెప్పింది కదా, అందుకని అమ్మవారు చెప్పింది కదా, మనం కూడా చేద్దామని చేయమండి. చెయ్యాలని చెయ్యకుండా జరిగేటటువంటి పొరపాట్లు. మన ఇంటికి ఎవరైనా వచ్చారండి పెద్దవాళ్ళు, అయ్యో ఎలా సత్కరించామేమోనండి, మీరు వచ్చారు, ఏమన్నా పొరపాటు మా వల్ల ఏమన్నా పొరపాటు జరిగితే మీరేమీ బాధపడకండి, క్షమించండి అని చెప్తామా? పెద్దవాళ్ళు వస్తే స్వామీజీలను ఇంటికి ఆహ్వానించుకుంటున్నాం, వెళ్ళేటప్పుడు ఏమైనా అజ్ఞానంతో ఏమైనా పొరపాటు జరిగిందేమో స్వామి మన్నించండి అంటామా? అదే ప్రార్థన అమ్మ స్వామీజీ ఎంత ఈనాడు చేస్తున్నారు. అరియాద పిల్లైహులో అంటున్నారు. అజ్ఞానం కలిగిన పిల్లలము చిన్న ప్రేమతోటి చిన్న పేర్లతో పిలిచాము. ఉందన్నై చిరుపేర రైతనవం షీరు అరులాడే. నిన్ను చిన్న పేరు పెట్టి పిలిచామని కోపగించుకోకుండా మాపై కృప చూపించు. ఇరైవాణి తారాయ్ పరై, మాకు కావలసినటువంటి పరై మాకు ఇవ్వవలసింది అని. సరే, మేమంతా ఎవరం? నీ సొత్తు, ఇవ్వకుండా తప్పదు నీకు. ఈరోజు మేమందరం ఎవరు? మనమంతా ఎవరమి? లేదండి మేము మా ఊళ్ళో ఉన్నవాళ్ళం, ఈ ఊళ్ళో ఉన్నవాళ్ళం కాదు. మన అడ్రస్ ఏంటి? పరమాత్మకే సొత్తు. ఒక సొత్తు, ఇప్పుడు మన దగ్గర ఒక సొత్తు అంటే ఒక వెండి చెంబు కానీ ఏదో, లేక ఒక మంగళహారతులు ఉన్నాయనుకోండి, మనం మర్చిపోయి వెళ్ళిపోతున్నాం. ఆ మంగళహారతి ప్లేట్ అంతా మన వెనకాల వస్తుందా? అయ్యో నన్ను వదిలేసి వస్తుందా? మనకు ప్రతిరోజు అర్చక స్వాములు చెప్తూనే ఉన్నారు, మర్చిపోయి వెళ్ళిపోతే అది మన వెంట రాదండి. మనమే ఆ సొత్తుని తీసుకోవాలి. అరే నా హారతి పళ్ళం ఎక్కడ పెట్టుకున్నానని చూసి తెచ్చుకోవాల్సింది మనమే కదా. అదే విధంగా మేమంతా కూడా నీ సొత్తు. ఎవరి సొత్తు? పరమాత్మ సొత్తు. అందుకని నువ్వేం చేయాలి? వీళ్ళందరూ నా సొత్తు అంటే మనల్ని పట్టుకొని వెళ్ళాలి ఎక్కడికైనా. మన యందు కృప చూపించాలి, మన యందు దయా అనేటటువంటి కృప చూపించు. ఎప్పుడో పొరపాటు చేసే ఉంటాం, మళ్ళీ వెళ్ళిపోయి ఆ నీలాదేవి గృహంలో శయనించం. అప్పుడు మళ్ళీ ప్రార్థన. అందుకని ప్రతినిత్యం ప్రార్థన. నీలా తుంగస్తనగి రితటి సుప్తం ఉద్బోధ్య కృష్ణం అంటూ ప్రార్థన చేస్తున్నాం. సుప్తం ఉద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతి శత శిరసిద్ధ మధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజనిగళితం యాబలాత్ కృత్యభుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయ. అటువంటి స్వామిని అమ్మ గోదాదేవి నీవు మేలుకొల్పి కర్తవ్య బోధ చేసావు కనుక నీకు మళ్ళీ నమస్కారం అమ్మ. గోదమ్మ తల్లికి ఎంత నమస్కారం చేసుకున్నా, ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువేటండి అని ఈరోజు క్షమాప్రార్థన చేసినటువంటి విశేషమైనటువంటి పాశురం కనుక మనము కూడా చిన్న పేర్లతో ఎక్కడ ఆపాలో అక్కడ ఆపకుండా చదివినా కూడా అర్థం మారిపోతుందండి. ఒక పిల్లవాడు గురువు గారి దగ్గర విద్యను అభ్యసిస్తూ చదవమంటే ఒక్కొక్క పేరాగ్రాఫ్ చదవాలి. తెలుగు చదవమన్నారు. రామాయణానికి సంబంధించిన పాఠ్యభాగం అప్పుడు ఉండేవి కదా పుస్తకాలలో. చదువుతున్నాట. రాముని తోక పివరుండి ఇట్లనియే. అరే రాముడికి తోక ఎక్కడుందిరా? రాముడికి తోక ఉంటుందా? అర్థం ఎట్లా మారిపోయింది? అసలేమనాలి? రామునితో కపివరుండి ఇట్లనియే అనాలి. ఎక్కడ ఆపాలో అక్కడ ఆపకపోతే ఏమైంది? పాపం రామచంద్రుల వారికి అలా అనవసరంగా
అక్కడ వీళ్ళ కపివరుణుడు అనే పాటలో కపి అనే దాన్ని విడగొట్టడం వల్ల, అంటే ఎక్కడ పదం ఆపి పలకాలి, ఎక్కడ ఆపకుండా చదవాలి, పదాలను అలా విడదీస్తే అర్థం మారిపోతుంది. అటువంటి ఎన్ని దోషాలు మేము పలికి ఉంటామో మాకు తెలిసి తెలియక. అందుకని హే కృష్ణ పరమాత్మ, నీవు మా యొక్క దోషములన్నిటినీ మన్నించి క్షమించి కరుణించి కటాక్షించు, కృప అనేటటువంటి నీ చల్లని చూపు మాపై కురిపించు. ఇదే ఈరోజు మన ప్రార్థన కూడా. మనం కూడా అంతే, అనేకమైనటువంటి మనకు వచ్చు అనుకుని గడగడ చదివేస్తున్నాం, కానీ అందులో ఎన్ని పొరపాట్లు ఉన్నాయో, ఎన్ని తప్పులు ఉన్నాయో. అందుకనే క్షమా ప్రార్థన చేసుకోమని అమ్మవారు మనకు చెప్తుందండి. మనం చేసేటటువంటి పూజ, ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం ఏదైనా చేసినా చెప్తామా? మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్ పూజితం మయా దేవా. అంతా నా వల్ల ఎన్ని పొరపాట్లు జరిగినాయో వాటన్నిటిని క్షమించు, కరుణించు, కాపాడు. ఈరోజు మనం అందరం కూడా కృష్ణ పరమాత్మకి ఇదే ప్రార్థనగా చేసుకొని మా తప్పులన్నీ మన్నించి క్షమించి కరుణించి ఇదే విధంగా మన గోష్ఠి బృందం అంతా కూడా, గోదా గోష్ఠి, స్నేహపురి గోష్ఠి సభ్యులందరూ కూడా దినదిన ప్రవర్ధమానమై పెరుగుతూ నీ యొక్క మంగళము పాడేటటువంటి స్థితికి అభ్యున్నతితో మా గోష్ఠి యొక్క సభ్యులందరూ కూడా నీకు తిరుప్పావై సేవాకాలం ఆచరించిన వాళ్ళందరికీ కూడా కృపా కటాక్షములను కలిగించవలసింది అని ప్రార్థన మనం కూడా చేసుకుందాం. పాశురాన్ని ఒకసారి అనుసంధానం చేసుకుని తర్వాత కార్యక్రమాలకు వెళదాం. కరవైహల్ పిన్ చెన్రు కానం సేరుందున్బోం அறிவொன்று மில்லாத வாய்க்குலத்தோ உந்தன்னை பிறவி பிருந்தனை புண்ணியம் யாமுடையோம் குறை ஒன்றுமில்லாத கோவிந்தா உந்தன்னோடு உறவேல் நமக்கிங்குஜிக்க ஒரியாது அறியாத பிள்ளைகளோம் அன்பினால் உந்தன்னை சிறுபேர ரைத்தனவும் சீரியருளாதே இறைவா நீ தாராய் பறை ஏலோரெம்பாவாய். நீளா తుంగస్తనగిరితటే సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. జై శ్రీమన్నారాయణ.